బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాజకీయ విమర్శల హద్దులు దాటుతున్నాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్కు బాహుబలి లాంటి నాయకుడని కొనియాడారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా కేటీఆర్కు లేదని దయాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శవంతమైన పాలన అందిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం ముందంజలో ఉందని అన్నారు. కేటీఆర్ తన రాజకీయ భవిష్యత్తు పదవుల కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, ప్రజాప్రభుత్వం పైన మాజీ మంత్రి కేటీఆర్ గారు, కేటీ రామారావు గారు తన అహంకారపూరితమైన వాక్యాలతోని నా కొడక అని సంబోధించడాన్ని, మళ్ళీ మేము అధికారం రాబోతా ఉన్నామని అధికారులకు హెచ్చరిస్తూ, ప్రభుత్వ మంత్రులను హెచ్చరిస్తూ, ప్రజలను హెచ్చరించే విధంగా తన యొక్క భాష, తన యొక్క మాట్లాడే విధానం, కేటీఆర్ అసలు ఐటీ కంపెనీలో జాబ్ చేశాడా, ఎక్కడైనా బర్లగాసిండా అనేది కూడా ప్రజలకు ఒక సందేహం వ్యక్తం అవుతా ఉంది. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. ప్రజలు ఆ అవకాశం ఇయ్యారు నీకు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే